హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ రాగి లడ్డు అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. పిల్లలకి చాలా మంచిది అంటున్నారు కదా, సరే మనం కూడా ట్రై చేద్దాం. అసలు అయితే ఎప్పుడు చేయలే, ఇదే ఫస్ట్ టైం అనమాట. చూసారు కదా, ముందుగా అయితే రాగిపిండి 3 కప్పులు తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నాను, కిస్మిస్ కూడా, నెయ్యి ఒక 4 చెంచాలు తీసుకున్నాను. 3 కప్పుల రాగిపిండికి 2 కప్పుల బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, చక్కగా తరిగి పెట్టుకున్నాను ముందే. అలానే ఒక 6 యాలక్కాయలు కూడా తీసుకున్నాను, స్మెల్ కోసం బాగుంటుందనేసి. చూసారు కదా ఫ్రెండ్స్, పొయ్యి అయితే బాగా వేడిగా ఉంది అని ఒక రేక్ అయితే పెట్టాను. అవి చక్కగా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలట, లేదంటే మాడిపోతాయి అన్నారు వీడియోలో. నేను కూడా ఇది యూట్యూబ్ వీడియోలో చూసి ట్రై చేస్తున్నాను. చూసారు కదా, నెయ్యి అయితే మంచిగా వేడెక్కింది. అలానే కట్ చేసుకున్న జీడిపప్పు అయితే వేసేసాను. ఇవి కొద్దిగా వేగినాక కిస్మిస్ కూడా వేసి 2 కలిపి చక్కగా మాడకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా వేపుకోవాలి. చూసారు కదా, మంచిగా బౌల్స్ ఉబ్బినాయి. చూసారు కదా కిస్మిస్లు ఎంత బాగా ఉబ్బాయో. ఇవైతే ఎగిపోయాయి, చక్కగా మాడకుండా బ్రౌన్ కలర్లోనే తీసేసాను. అదే కళాయిలో ఇంకొక 2 చెంచాల నెయ్యి అయితే వేసాను మళ్ళీ. ఇప్పుడు రాగి పిండి కూడా వేసి చక్కగా ఇది కూడా అలానే సేమ్ మాడకుండా మంచిగా సమానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఎగిందైతే తెలియదు కానీ మంచి స్మెల్ అయితే వస్తుంది ఒక 10 నిమిషాల తర్వాత. అట్లా చక్కగా ఇలానే సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఇలా 10 నిమిషాల పాటు చక్కగా సమానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇలా ఏగిపోతుంది అనమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది, నెయ్యిను పిండి స్మెల్. దీన్నైతే వేరే గిన్నెలో తీసేసుకున్నాను అనమాట. ఇది చక్కగా ఆరబెట్టుకోవాలి. చూడండి, అలా చేసేసాను. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా వాటర్ అయితే వేసాను, ముందు బెల్లం వేయకుండా మాడుతుందేమోనని. బెల్లం పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి, చక్కగా ఒక పొంగు వరకు వచ్చేటట్టు ఇది కరిగినాక ఒక పొంగు వస్తే చాలు, అయిపోయినట్టే. అది కరిగితే చాలు బెల్లం. చక్కగా ఒకసారి జల్లెడ పట్టుకోవాలన్నమాట. నేనైతే ఒక బౌల్లో జల్లెడ పట్టేసుకున్నాను. చూసారుగా, ఈ విధంగా ఒక పొంగు వస్తే చాలు. అలానే ఏంపి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ పిండిలో వేసి మంచిగా కలుపుకున్నాను. కరగబెట్టిన బెల్లం కొంచెం కొంచెం ఆ పొడిలో వేసుకుంటూ, బాగా వేడిగా ఉందన్నమాట, అందుకే చేయి పెట్టకుండా గంటతో కలుపుతున్నాను. అలానే మనం నూరి పెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసేసాను. చూసారుగా, ఈ విధంగా బాగా వేడిగా ఉంది పానకం, అందుకని చేయి పెట్టట్లేదు. అలా గంటతోనే చక్కగా సమానంగా అదంతా పట్టించుకుంటూ పిండికి బెల్లం పానకం పట్టేంత వరకు చక్కగా కలుపుకోవాలి. అలానే ఫ్రెండ్స్, మా వీడియోస్ చూస్తున్నారు కదా, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యలో 2 వారాలు అయిపోయిందనమాట వీడియో అయితే పెట్టక, అందుకని ఇవాళ కొంచెం ప్రిపేర్ అయ్యి రాగి లడ్డు ప్రిపేర్ చేస్తాను, పిల్లలకు కూడా మంచిది అంటున్నారని. చూసారు కదా ఫ్రెండ్స్, పానకం చక్కగా ఈ విధంగా బెల్లం నీళ్ళు బాగా పట్టాయి పిండికి, చక్కగా ముద్ద టైప్ అయిపోయిందనమాట. నాకైతే సరిపడింది బెల్లం నీళ్ళు రాగి పిండికి, కరెక్ట్గా సరిపోయింది కొలత కూడా. చూసారుగా, ఈ విధంగా అయిపోయింది ముద్దలాగా. ఇప్పుడు చక్కగా దీనికి చల్లారిందాక ఉంచొద్దంట, గబా ఉండలు చుట్టేసాను వేడి మీదనే. చూసారుగా, ఈ విధంగా కొద్దిగా నెయ్యి అంటించుకుంటూ లడ్డూలు అయితే చుట్టుకున్నాను. చాలా బాగా వచ్చాయి లడ్డూలు కూడా, టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. ఎక్కడ ఫెయిల్ అయిపోతాను అనుకున్నాను కానీ విజయవంతంగా రాగి లడ్డు సక్సెస్ సాధించాం. అయితే లడ్డూలు చుట్టుకుంటేనే ఎలా ఉందా అని ఒకటి తిని చూశాను, చాలా బాగుంది. బాదం పప్పులు కిస్మిస్లు కూడా చక్కగా మంచిగా వేసాను కదా గింత పిండికి, అలా తింటూ ఉంటే నోటికి భలే తగులుతున్నాయి అన్నమాట. లడ్డు అయితే చాలా బాగా వచ్చింది. అలా కాదు కానీ మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోద్ది అనమాట. అసలు ఇంకేముంది, రోజు వీడియో పెట్టేయాలి అని బాగా ప్రిపేర్ అయినట్టు అయిపోయినా, కానీ సెలవులు ఇచ్చిన కాడి నుంచి అసలు వీడియో తీసుడే కుదరలేదు. పిల్లలు పనులు అంతా ఆగమాగం అయిపోయిందనమాట. ఇవాళ కుదిరిందండి వీడియోకి, అందుకే లాంగ్ వీడియో ఇవాళ వచ్చింది. చూసారు కదా, లడ్డు తీసి చూపిస్తాను, మంచి స్మూత్గా వచ్చింది. లడ్డు అయితే టేస్ట్ బాగుందనమాట. ఒక్కసారికే లడ్డు కుదిరేసరికి మన ఆనందం అసలు ఆగట్లేదు. ఓకే, లడ్డు బాగుంది, టేస్ట్ బాగుంది, అదే వస్తుంది. చూసారా, ఇంతలో వచ్చేసాడు మా చెర్రి, నాకు కూడా ఇవ్వు నేను కూడా తింటానని అంటున్నాడు. బాగుందంట, నిజంగానే బాగుంది ఫ్రెండ్స్. ఓకే, బాయ్ మరి.